నమస్తే అండి, నేను మీ ఐశ్వర్య, పృథ్వీరాజ్ వాళ్ళ సిస్టర్ని, రేణుక వాళ్ళ పాపని. ఈరోజు మా తోటలో చాలా రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి, కట్ చేసుకుందాం, హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇదిగోండి, ఇక్కడ బీరకాయలు ఉన్నాయి, చాలా వచ్చినాయి బీరకాయలు. చూడండి, కట్ చేస్తున్నా ఒక్కొక్కటి. ఇది కట్ చేయాలా? అది మొదటింది వద్దు. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇంకొక బీరకాయ ఉంది, కట్ చేస్తున్నా. ఇక్కడ లాంగ్ బీర ఉంది, చూడండి ఎంత పొడవు ఉందో, చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో. ఇది ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇలాంటి సీడ్స్ అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఇంకొక బీరకాయ ఉంది, ఇది చాలా పైకి ఉంది, అందుకే ఇట్లా కోసేసాను. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఇంకో బీరకాయ ఉంది, దీన్ని కూడా తెంపేశాను, ఎందుకంటే పైన ఉంది, నాకు అందట్లేదు, సో దీన్ని ఇలా తెంపేశాను. చూడండి, ఇక్కడ ఇంకొక బీరకాయ ఉంది, ఇది కూడా కట్ చేస్తున్నా. అసలు ఎంత బాగా వచ్చాయంటే చాలా ఉన్నాయి. మా మమ్మీ విత్తనాల కోసమని ఉంచింది వాటిని, కోస్తే మాత్రం చాలా ఒక 10 కిలోలైనా వెళ్తాయి, అన్నీ ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఇక్కడ చిన్న బీర అనుకుంటా, సో ఇది కొంచెం లావుగా పొట్టిగా వచ్చింది. నేను ఇది కట్ చేస్తున్నా, చూడండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఇంకొక ఇవన్నీ పైన ఉన్నాయి, కొన్ని కట్ చేస్తాను, ఓన్లీ ఇంట్లో కావాల్సినంత వరకు. ఇంకొకటి ఇది కట్ చేయనా? కట్ చేయి. ఓకే, ఇది ఒకటి కట్ చేసా. ఇగో ఇక్కడ ఒకటి చూడు, అది కాదు అది కాదు, ఇగో ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఉందండి, అన్ని తీగలన్నీ తెంపుతుందండి. ఇది కూడా కట్ చేసిన, అవి నాకు అందట్లేదు. ఇది ఇక్కడ చూడండి, మా మమ్మీ సీడ్స్ కోసం ఉంచింది ఇలాంటి వాటిని కట్ చేయలేదు, చాలా ఉంచింది సీడ్స్ కోసం, అందుకే వాటిని కట్ చేయట్లేదు, కావాల్సినంత వరకే చేస్తాను. అసలు ఎంత హెల్తీగా వచ్చాయో పప్పు దోసకాయలు. ఇవి మా పిల్లలు ఉత్తవే తినేస్తారు, కర్రీ కాదు, సో అందుకని కట్ చేసుకుంటున్నా. ఇంకా ఉన్నాయి దోసకాయలు చాలా, అన్నీ కట్ చేసి చూపిస్తాను. చెప్పు. ఇదిగో చూడండి, ఇక్కడ ఎంత పెద్ద దోసకాయ వచ్చిందో. ఇవన్నీ మార్కెట్లో చూస్తాం మనం, మన ఇంట్లో క్రాప్ ఇంత బాగా రావడం అనేది ఉండదు. అసలు మా గార్డెన్ అయితే మా మమ్మీ ఎంత పచ్చగా ఎంత నీట్గా ఉంచిందో, ఎంత మస్తు పేషెన్స్ మా అమ్మకి. నాకు మాత్రం అంత ఉండదు, నేను అసలు ఏం చేయను. ఇదిగో చూడండి, ఇందులో కూడా ఉంది, ఇది కూడా కట్ చేస్తున్నాను. కాకరకాయలు ఉన్నాయండి, ఈ కాకరకాయలు ఇదిగోండి, ఇవన్నీ మనకి మార్కెట్లో ఎట్లయితే దొరుకుతాయి, ఎంత హెల్తీగా ఉన్నాయో అంత బాగున్నాయి. ఇవి కొన్ని ఉన్నాయి, సో ఇది కూడా కట్ చేస్తున్నా. ఇంకో ఆడ కింద ఉంచు. ఇదిగోండి, ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది కూడా కట్ చేస్తున్నా. ఇదిగో చూడండి, ఇక్కడ ఉన్నాయి ఇంకా కాకరకాయలు, ఇవన్నీ కట్ చేస్తున్నా. మా డాడీకి ఇష్టం ఇవి, అందుకే కట్ చేస్తున్నా మా డాడీ కోసం. ఇక్కడ కూడా ఉన్నాయి చూడు, ఒక్కటి ఉంది, ఇదేనా? ఇదిగోండి ఎన్ని వచ్చాయో చూడండి, ఒక్కటి. ఇదిగోండి ఇక్కడ కాకరకాయలన్నీ కట్ చేశాను, చూడండి తీగ ఎంత హెల్తీగా ఎంత బాగా వచ్చిందో. మా అమ్మ ఇందులో దోస చెట్లు కొన్ని పెట్టింది, పెట్టడం అంటే అవే వచ్చినాయి మట్టిలో, అవన్నీ కూడా నీట్గా ఎంత హెల్తీగా ఉన్నాయో చెట్లు మొత్తం. ఇదిగో బెండకాయలు ఉన్నాయండి ఇక్కడ, ఆల్రెడీ ఇంకా కొన్ని ఉంటే కోసేసాము, మా పిల్లలకి ఇష్టం కాబట్టి ఇవి కోస్తున్నాను. ఇదిగో చూడండి, ఇవి బీన్స్ ఒక్క చెట్టుకి ఎన్ని వచ్చాయో. ఇవి క్రీపర్ బీన్స్ అంట, నాకైతే అస్సలు తెలియదు, నేను తినను కూడా వీటిని, మా మమ్మీ వాళ్ళైతే ఇష్టంగా తింటారు. ఇదిగో చూడండి ఎన్ని వచ్చాయో, కట్ చేస్తున్నా. గుర్తులుగా వచ్చినాయి, కొత్త కొత్త పేర్లు అండి, వీటేమో నాకు తెలీదు, వీడికి వచ్చినప్పుడు వినడమే. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇది కూడా కట్ చేశాను. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇది ఎంత మీటర్ పొడవు ఉంది కాబట్టి ఇది మీటర్ బీన్స్ అంట, నాకు తెలీదు. ఇదిగో బీన్స్, నేను ఏమైనా వెరైటీస్ ఉంటే నాకు కొత్తగా ఏమన్నా అనిపిస్తే పంపిస్తాను మా అమ్మకి,
కానీ మా అమ్మ మాత్రం చాలా కష్టపడి వాటిని పెంచేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ బీన్స్లో ఎన్ని రకాలు ఉంటాయని నాకు అసలు తెలియదు. ఓకే, ఇదిగోండి చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి మీటర్ బీన్స్. ఇవి కూడా కట్ చేస్తున్నా. మా అమ్మకి బాగా ఇష్టం ఇవి, అవే వండుకొని తింటుంది. పైన ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి కూడా మీటర్ బీన్సే, కట్ చేస్తున్నా. చాలా ఉన్నాయి. ఇవేమో ఆకులలో కొమ్మలలో ఉండి, ఇవన్నీ బీన్సే కట్ చేస్తున్నాను. ఇవి ఎక్కడెక్కడో ఆకులలో ఉన్నాయి, నాకు అసలు సరిగ్గా కనపడట్లేదు. ఇంకా పైన ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇంకా బీన్స్. చైర్ వేసుకొని కట్ చేస్తున్నా, ఎందుకంటే ఇవి నాకు అందవు. ఇదిగో ఇక్కడ బీరకాయలు చూడండి, మా మమ్మీ ఎట్లా వీటిని ఓన్లీ సీడ్స్ కోసమని ఇట్లా వదిలేసింది. ఎంత హెల్దీగా వచ్చాయో చూడండి, ఒక్కొక్కటి ఎంత పొడవు ఉన్నాయో చూడండి. మా ఇంట్లో ఉన్న సీడ్స్ మొత్తం మేమే, మా మదరే మొత్తం వీటిని పండించి మళ్ళీ వాటిని ఎండబెట్టి అందులోంచి సీడ్స్ తీసి అవే సీడ్స్ని సేల్ చేస్తూ ఉంటుంది. సో చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. ఎవరికైనా సీడ్స్ కావాలని అంటే మమ్మల్ని సంప్రదించండి. వర్షం పడుతుంది, ఎవరికైనా సీడ్స్ కావాలంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. 9390426903 మా మదర్ నెంబరు. తనకు కాల్ చేస్తే చాలు, తను అన్ని డీటెయిల్స్ చెప్తుంది. 250 రకాల సీడ్స్ మా దగ్గర ఉన్నాయండి, దేశీ సీడ్స్. ఇవి ఎటువంటి ఫెర్టిలైజర్స్ లేకుండా మా అమ్మే ఇంట్లో ఓన్లీ కిచెన్ కంపోస్ట్తోనే వీటిని పండిస్తుంది. ఎవరికైనా కావాలంటే మా నెంబర్కి సంప్రదించండి. ఇవి కలంకాయలు. సో వీటిని జామ్ చేసుకుంటారు, పచ్చడి పెట్టుకుంటారు, పప్పులో వేసుకోవడానికి యూజ్ అవుతాయి. యాక్చువల్లీ దీని ఏంటంటే పుల్లగా ఉంటుంది, ఇది బాగుంటుంది ఎందులో వేసిన. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను కట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి వంకాయ, ఇవి రెండు కలిపి ఒక 250 గ్రామ్స్ ఉంటాయి అనుకుంటా. ఎంత హెల్దీగా వచ్చాయో చూపిస్తాం. చాలా వచ్చాయి వంకాయలు మా ఇంట్లో. మా దగ్గర చాలా రకాల వంకాయలు ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. వర్షం పడుతుంది, వర్షంలోనే హార్వెస్ట్ చేస్తున్నా. ఇదిగో చూడండి, ఒక చెట్టుకే ఎన్ని కాయలు కాసాయో. నాకేమీ ఇవి చెట్లల్లో కనిపించట్లేదు. ఇదిగోండి ఇవి ఒక టైప్ అంతే, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇదిగో వంకాయలండి, అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇవి రెండు కలిసి 250-300 గ్రామ్స్ వరకు ఉంటాయి అనుకుంటా. ఎంత హెల్దీగా వచ్చాయో. వీటిని ఇలా పండించేసి మా మమ్మీ సీడ్స్ తీసుకుంటుంది. చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. మేమే ఇంట్లో సీడ్స్ తయారు చేస్తామండి. ఇదిగోండి, ఇవి సీడ్స్ కోసమని ఉంచాము. ఇప్పుడు కట్ చేస్తాను. వీటిలలోంచి సీడ్స్ తీసేసి వాటినే సేల్ చేస్తాం మేము. ఇదిగో చూడండి, ఈ వంకాయ ఎంత వైట్ కలర్లో ఉందో. చూడడానికి ఎగ్గులా ఉంది. నేను ఇది ఇంతకుముందు చూడలేదు ఇట్లయితే ఎప్పుడు. చూడండి ఎంత బాగుందో, ఓవెల్ షేప్లో ఒక ఎగ్గులా. లైట్ చూస్తే దీనికి పైన ఇది కనిపించకపోతే ఎగ్ అని అనుకుంటారు, అట్లా ఉంది. దాన్ని పండబెట్టేసి ఇగో ఇట్లా సీడ్స్ కోసమని పక్కన పెట్టేసింది మా మమ్మీ. చూడండి అయ్యంతే. ఇదిగో చూడండి, ఇవి సీడ్స్ కోసమని మా మదరు వీటిని ఇట్లా ఎండబెట్టేసింది, సీడ్స్ కోసం ఉంచేసింది. ఇది వైట్ లాంగ్ బెండా అండి ఇది. చూడండి ఇదిగో ఇవన్నీ సీడ్స్ కోసం వదిలేసినవే. ఇవన్నీ సీడ్స్ కోసం వదిలేసినవే. బెండలు చాలా రకాలు ఉన్నాయండి. ప్రతి దాంట్లో చాలా రకాల ఉన్నాయి. వెజిటేబుల్స్లో బెండలో చాలా రకాలు ఉన్నాయి. టమాటో, వంకాయ, ఇలా ప్రతి దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. అవన్నీ చాలా మందికి తెలీదు. ఇదిగో దీన్ని కట్ చేస్తున్నా అండి.
సీడ్స్ కోసం అని తీసింది మా మమ్మీ. ఇదిగో చూడండి, ఇది రెడ్ లాంగ్ బెండ. ఇందాక చూసింది రెడ్ వైట్, అదే వైట్ లాంగ్ బెండ, ఇది రెడ్ లాంగ్ బెండ. సో ఇది కూడా కట్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇది రెడ్ బెండ అంటే ఇది. దాని సీడ్స్ కోసం ఇట్లా కాయల్ని వదిలేస్తాము. చూడండి, ఇదిగోండి ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉంది, ఇది కట్ చేస్తున్నా అండి. సీతమ్మ వారి జడ ఇవి. ఈ పూలని చిన్నప్పుడు మేము బంతి పూలలో వేసి కట్టుకునే వాళ్ళం. ఈ పూల కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళం. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మా ఇంట్లోనే నేను చూస్తున్నా. బయట అయితే ఇప్పట్లో ఎక్కడ ఉండట్లేదు ఇవి. ఈ సీడ్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. చాలా రకాల ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. అందులో ఇదొకటి చూడండి ఎంత బాగుందో. ఈ కలర్ చూసి ఇది ఇంటి ముందు పెట్టుకుంటేనే చాలా లుక్ ఉంటుంది. విత్తనాలు మా దగ్గర ఎవరైతే సీడ్స్ తీసుకుంటారో, వెజిటేబుల్ సీడ్స్ ఇవన్నీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫ్లవర్ సీడ్స్ మా మమ్మీ ఫ్రీగా ఇచ్చేస్తుంది. చూడండి, చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్ సీడ్స్ ఫ్రీగానే ఇచ్చేస్తుంది. ఇదిగో ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి. యాక్చువల్గా అవి అందట్లేదు, అందుకే నిచ్చెన వేసుకొని కోస్తున్నాము. ఇదిగోండి, ఈ పైన ఉన్నాయి, ఇందాక చూడలేదు అసలు. చూడండి ఆకులు ఎంత బాగున్నాయో. చేమదుంపలట, చేమదుంపలట. నాకైతే తెలీదు, బట్ ఎంత హెల్తీగా ఉన్నాయో చూడాలి. ఎట్లా వస్తాయో చేమదుంపలు వచ్చాక మళ్ళీ వాటిని వీడియో చేసి పెడతా. చూడండి ఎంత బాగున్నాయి ఆకులు, విస్తారాకులా ఉన్నాయి. ఇందులో అన్నం పెట్టుకొని తినేసేయచ్చు అనుకుంటా. చూడండి, కూర అరటికాయలు. ఇవి యాక్చువల్లీ నేనే తీసుకుపోదామని కట్ చేస్తున్నాను. బాగున్నాయి, అసలు ఎంత మంచిగా వచ్చినాయో చూడండి. వీటిని కట్ చేస్తున్నా. తెంపాలా? తెంపు, మరకలు పడతాయి, జాగ్రత్త. కిందే ఆ పై చూసుకో ఫస్ట్, మరకల మీద పడకుండా. ఇలే నువ్వులే చాలు కానీ. చూడండి, ఈరోజు మేము చేసిన హార్వెస్ట్ ఇవి వంకాయలు. యాక్చువల్లీ వంకాయలు 2 రకాలు మేము కట్ చేసాము. ఇందులోనే సీడ్స్ కూడా కట్ చేసినవి ఉన్నాయి. అండ్ ఇందులో అరటికాయలు, బీన్స్ ఒక 2 రకాలు, అలాగే బెండకాయలు, దోసకాయలు, ఇంకా బీరకాయలు కట్ చేసామండి. కాకరకాయలు కూడా కట్ చేసాము. ఒకవేళ మీకు సీడ్స్ కావాలంటే, మీకు ఆల్రెడీ మేము ఇందులో వీడియోలో చెప్పాము, దేశీ సీడ్స్ ఇవన్నీ మేమే ఇంట్లో తయారు చేసి పంపిస్తాము. ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఏం లేకుండా పండించినవండి ఇవన్నీ. ఈ సీడ్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, 250 రకాలు. సో మీకు ఒకవేళ ఈ సీడ్స్ కావాలి అనుకుంటే పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ వారిని సంప్రదించండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ని చూడండి.